కుంభరాశి వారు, కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కుంభం వారి కనుక చూసుకుంటే రాశి నుంచి ఏలినాటి శని పోయింది. చాలా మట్టుకు అదేంటంటే ఒక రిలీఫ్ అనమాట. కొంచెం అంటే ఏమీ లేదు, ఏలినాటి శని అంటే ఏదో అయిపోద్దని కాదు, కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది. ఈ స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో, ఈ రాశి నుంచి ఏలినాటి శని ఎప్పుడైతే పోయిందో చాలా మట్టుకు రిలీఫ్ అనేటువంటిది ఉంటుందండి. చాలా మటుకు రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది ఏలినాటి శని పోవడం వల్ల. అండ్ అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఓకే, నేను ఒకటే చెప్తాను, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది వీళ్ళకి. అంటే 4 రకాలుగా డబ్బులు రావడం. వీళ్ళు 4 రకాలుగా ప్రయత్నాలు చేస్తేనే బాగుంటుంది కూడా. ఎప్పుడైనా ధనస్థానంలో అధిక గ్రహాలు ఎవరికి ఉన్నా కూడా వీళ్ళు ఒకటే సోర్స్ పెట్టుకోకూడదు. నార్మల్గా జనరల్గా కూడా మీకు పర్సనల్ చార్ట్లో కూడా సెకండ్ పోర్ట్ఫోలియో కారకుడు ఎవరో గుర్తించి ఆయన ఎక్కువ డ్యూయల్ సైన్స్లో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక దాంట్లో రాదు. వాళ్ళు 4 చేస్తుంటేనే బాగుంటుంది. వాళ్ళకి రొటేషన్ అటు ఇటు వెళ్తుంటారు అనమాట. ఓకే, అదొకటి. అండ్ పంట పొలాలు, ఈ తోటలు వేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది కుంభం వారికి. కాకపోతే కొంచెం అన్నదమ్ములు ఫ్యామిలీ వాళ్ళతో కొంత ఘర్షణ, కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది మొదటి 2 నెలలు. తర్వాత ఎక్కువే ఉండదు, అదొకటి. అయితే వీళ్ళ వివాహ నిర్ణయాలు ఏవైనా జూన్ లోపల తీసుకోవడం మంచిది. ఎందుకంటే జూన్ వచ్చింది అంటే లగ్నంలోకి రాహు, సప్తమంలో కేతు వచ్చేస్తాడు. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకో. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం మే 15 నుంచి చాలా బాగుంటుంది. మే 15 నుంచి ఎందుకంటే గురువు పంచమంలోకి వెళ్తున్నాడు, మంచి ఫలితాలు ఇస్తాడు మే 15 నుంచి. మే 15 నుంచి ఉన్నత విద్యల కోసం బ్యాక్లాగ్స్ మిగిలిపోయి అనుకునే వారికి కూడా చాలా బాగుంటుంది చెప్పాలంటే. అండ్ ఉద్యోగ అవకాశాలు మరింత బాగుండాలి వీళ్ళకంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవడము, లేదా కుంకుమ తీసుకొని ఇదే మంత్రం చేస్తూ వెళ్తాము వారి దగ్గర కుంకుమ వేస్తూ ఉన్నా సరిపోతుంది, తొందరగా వస్తుంది. అంటే ఇంకొంచెం ఫాస్ట్గా రావడానికి పనిచేస్తుంది అది. ఓకే, అది ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే వీరికి కొంచెం కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు కదా, కడుపులో కొంచెం మండడం కానీ, కొంచెం ఈ భుజాలు పట్టేసుకొని ఇట్లాంటివి కొంచెం ఉంటాయి. 3వ అధిపతి, 3 అంటే భుజాలు కదా, అట్లాంటివి కొంచెం వస్తుంటాయి. బట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రమాదకరమైన ఏం కాదు. పెద్ద ఇప్పుడు గోచారం ఎక్కడ ప్రమాదకరం చెప్పదండి. పర్సనల్ చార్ట్లో మీకు అసలు ఏంటి తీవ్రమైన ఆరోగ్య సూచనలు ఉన్నాయా ఏమిటనేది ఉండదు. సాధారణంగానే కుంభలగ్నం వాళ్ళంటే ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతారు వీళ్ళు. ఎంజాయ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కోప స్వభావంగా ఉండే తత్వం ఉంటే కోపం గించినా కూడా వీళ్ళు ఎప్పుడు ఆల్వేస్ వీళ్ళు ఎంజాయ్ దర్ లైఫ్. అంటే ఏంటి, వాళ్ళు చూసుకొని మురిసిపోతారండి. కుంభలగ్నాన్ని మీరు చూసుకుంటే వాళ్ళకి బొమ్మ దించారు, చూసారు ఎంత బాగుందని మురిసిపోతారు. ఒక డ్రెస్ వేసుకున్నారు, మురిసిపోతారు. కుంభలగ్నానికి ఏంటంటే న్యాచురల్ 11th హౌస్ కదా, ఎంజాయ్ చేయాలి తత్వం ఉంటుంది వాళ్ళకి. అంతేగాని ఏడ్చుకుంటూ కూర్చోవాలనేది అసలు వాళ్ళ తత్వం కాదు, కుంభలగ్నం వాళ్ళ తత్వం కాదు. అది ఉండాల్సిన అవసరం కూడా వాళ్ళకి అసలు వాళ్ళకు ఎక్కడో కోటిలో ఒక జాతకానికి వాళ్ళకి ఎక్కడో కంప్లీట్ డిప్రెషన్ కాంబినేషన్స్ పడి ఇంట్లో కూడా డిప్రెషన్ జోన్లో ఎక్కువగా వాళ్ళు కూర్చుంటే, డిప్రెషన్ జోన్ అంటే వాయువ్యానికి పడమరకి మధ్యలో ఉంటుంది, అక్కడ ఎక్కువగా కూర్చొని వాళ్ళు ఉంటుంటే వాళ్ళు ఎక్కువగా అలా తయారవుతారు. అదర్వైజ్ ఆల్వేజ్ హ్యాపీ ఎంజాయ్ చేసేవారు కుంభలగ్నం వారు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అది కుంభలగ్నం యొక్క ప్రత్యేకత. అది వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆరాధన చేస్తే బాగుంటుంది.